హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మా బుజ్జి వినాయకుడిని మా చేతులతో మేమే తయారు చేసుకున్నాము. ఎలా అంటే పార్వతి అమ్మ తన బిడ్డని తానే తయారు చేసుకున్నట్లు. ఆ అమ్మతో మనకి పోలికలేంటి కానీ, మాకు వచ్చినట్టు మేమైతే మా వినాయకుడిని మేమే తయారు చేసుకొని మోదక ప్రియుడు, మోదక హస్త అని మోదకంతో వినాయకునికి ఎన్నో మంత్రాలు, ఎన్నో ఎంతో ప్రియమని ఎన్నో మంత్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మోదకాలు, గారెలు అలా మా శక్తి కొలది నైవేద్యాలు చేసుకొని అయ్యవారికి నైవేద్యాలు అయితే పెట్టుకున్నాము. అలానే మా అత్తగారికి అయితే ఈ విగ్రహం అసలు నచ్చలేదండి. ఎందుకంటే తను మార్కెట్లో ఎన్నో అందమైన విగ్రహాలు చూసాను, అవన్నీ చాలా బాగున్నాయి, బాగా ఆకట్టుకున్నాయి నన్ను అనేసి మా అత్తగారు అయితే చెప్తూ ఉన్నారు. కానీ మాకేంటంటే మేమే మా వినాయకుడిని చూసి ఎంతలా మురిసిపోయామంటే, మా వినాయకుడిని మా పక్కన గుడిలో పెట్టుకున్నాము. 9 రోజులు కూడా అక్కడ పూజలు అందుకుంటారని చెప్పి ఎంతో ఇష్టంగా చేసుకున్న అయ్యవారిని వెంటనే కలిపేయాలంటే నాకు ఎందుకో అస్సలు మనసు రాలేదు. కొన్ని రోజులైనా ఆ గుడిలో భజన చేస్తూ ఆయన్ని చూసుకోవచ్చు అని పక్కనే ఉన్న గుడిలో ఆయన్నైతే పెట్టుకున్నాము. అలానే అయ్యవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస వాచ కర్మన నేను ఆయన్ని వేడుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై.